నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు A1 TV న్యూస్. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి PM జవహర్ నవోదయ విద్యాలయంలో స్కాట్ గైడ్ విద్యార్థులకు 5 రోజులు నిర్వహించిన రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంపు చివరి రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ముందుగా ఆయనకు NCC విద్యార్థులు స్కాట్ గైడ్ నుంచి గౌరవ వందనం అందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి తీసుకున్న శిక్షణలు విద్యా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. This is very important day. What certificates we are going to obtain? Bookish people. We are the most practical people. We are the most well-rounded people. So always have that pride in yourself. So if I remember, I want to state this, that this year, like my batch, there are total of 9 IAS officers who are posted in Andhra Pradesh. And out of them, 3 officers are students of JNV, which shows that the potential you people have. So I wish all of you the very best for your future. Focus on your studies, focus on your extracurricular activities. Keep up yourself with the changes that are happening around the world. Like, things are changing very fast. You all might be knowing that now artificial intelligence, this is the age of artificial intelligence. When I am studying, it was the age of information technology, where computers... Sir is PSC member nominated by District Collector, Kurnool. Sir is extending his support and cooperation to JNV Kurnool. Cordial welcome. I would like to welcome LOC and other examiners, staff members of JNV Kurnool and escort teachers. Happy welcome to all students. Bharat Scouts and Guides. Today, this is the last day. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సఖినేటిపల్లి, మల్కీపురం మండలాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని గెలిపించాలని కోరుతూ టీచర్లను కలిసి మొదటి ప్రాథమిక ఓటు ఎమ్మెల్సీకి వెయ్యాలని మాజీ మంత్రి, నియోజకవర్గ పరిశీలకులు పీతల సుజాత కోరారు. కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్న పీతల ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్, పార్టీ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పెదకాపు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ తరపున ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అత్యధిక మెజార్టీతో రాజశేఖర్ గెలిపించాలని గ్రాడ్యుయేట్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ లో ఎలాగైతే కూటమి ప్రభుత్వం అయితే మనకు మేలు చేస్తుంది అనేసి నమ్మి గెలిపించారు. డెఫినెట్ గా ఈ ఎలక్షన్ లో కూడా గెలిపించాలని కోరుతున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నాం, గ్రామాల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నాం, విద్యార్థుల కోసం ఆలోచన చేస్తున్నాం, నిరుద్యోగుల కోసం ఆలోచన చేస్తున్నాం. డెఫినెట్ గా మరి మెగా డిఎస్ 16,000 చిల్లర మెగా డిఎస్ టీచర్ పోస్ట్ ని భర్తీ చేయబోతున్నాం. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మరి మన ఎడ్యుకేషన్ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఈ రోజు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం, 6,000 రూపాయలు ఇస్తున్నాం, 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఎక్కడ చూసినా గానీ గుంతల రోడ్లు గత వైసీపీ పాలనలో మరి ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా మేము 1 by 1 దాదాపు 1000 కోట్ల పైచిలకు మరి ఖర్చు పెట్టి రోడ్లన్నీ కూడా వేస్తున్నాం. ఈ రోజు సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకు అందేలా చేస్తున్నాం. త్వరలోనే స్కూల్స్ పెట్టే ముందే తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు కూడా ప్రయాణం కూడా మహిళలకి ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా మరి వచ్చిన వెంటనే టీచర్ కి సంబంధించి 117 జీవన్ కూడా రద్దు చేశాం. గిరిజన ఏరియాలో కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ రోజున ఏదైతే గత వైసీపీ పాలనలో మరి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వెళ్ళిపోవడం జరిగింది, మరి అవన్నీ కూడా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వెళ్తున్నాం. రాజధాని లేకుండానే చేశారు. మరి ఆ రాజధాని కూడా ఈ రోజున అభివృద్ధి చేసుకుంటూ
మరి రాబోయే రోజుల్లో యువతరానికి ఒక మంచి ఆ రాజధాని ఇవ్వాలనే ఒక సంకల్ప బలంతో ఈ రోజున ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం. మహిళల పేరుని ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. 3 సెంట్లు ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం. ఈ విధంగా మరి ఉద్యోగాలు ఇవ్వడం ఒక లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా రాజశేఖర్ ని గెలిపించాలి. 1 సైడ్ ఎలక్షన్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. సంగారెడ్డి జిల్లాలో సేవాలాల్ జయంతిని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర నుండి సేవాలాల్ మందిరం దగ్గర నుండి గణేష్ నగర్ దుర్గామాత భవానీ మందిరం దగ్గర వరకు భారీ ఎత్తున గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి వ్యాప్తంగా గిరిజనులతో కాషాయంగా మారింది. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం జైపాల్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ యొక్క ఆధ్యాత్మిక ధర్మం వైపు గిరిజనులను నడిపించి జాతి యొక్క ప్రాముఖ్యతను, జాతిలో ప్రతి బంజారాలను మంచి మార్గాల్లో నడిపించిన రోజు గిరిజనులు గొప్ప స్థాయిలో ఉన్నారంటే దేవాలయ మహత్యమని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంగారెడ్డి జిల్లా గిరిజన సంఘాలు భారీ ఎత్తున సమావేశం నిర్వహించి సేవాలాల్ ప్రాముఖ్యతను తెలిపారు. ఈ ర్యాలీలో ప్రతి తాండా నాయకులు, యువకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మధు ఆసుపత్రి యజమాని ఫిర్యాదు మేరకు రఘునాథ్ అడివేష్పై కేసు నమోదైంది. ఆరోగ్యశ్రీ అవకతవకలపై ఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి 50 లక్షలు డిమాండ్ చేయగా 39 లక్షల డీల్ కుదిరిందని తెలుస్తోంది. 5 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని 10,000 రూపాయల ఫోన్ పే ద్వారా బలవంతంగా చెల్లింపులు చేయించుకున్నారని ఆరోపించారు. నిందితులకు నోటీసులు అందజేయడానికి కానిస్టేబుల్ బాలభాస్కర్, మునిచంద్ర వెళ్లగా వారిపై దాడి చేశారు. పోలీసులు గాయపడగా నిందితులు పారిపోయారు. ఇందులో 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినవి మొత్తం డేటా కూడా మేము కోర్టుకు పంపించేస్తాం. దాని డీల్ కుదుర్చుకోకుండా పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు సార్? అంటే డీల్ పోవడంతో తప్పలేదు సార్. డీల్ పోలేదు, అతన్ని బలవంతంగా ఇది అతన్ని హ్యాండ్ ఓవర్ పెట్టుకొని చేయడం జరిగింది. బలవంతం అనేది ప్రస్తుతానికి అయితే ఇక అన్ని ఇన్వెస్టిగేషన్ ఏదైనా పద్ధతి తెలియజేస్తాం. డబ్బులు ఇవ్వడం కూడా ఫిర్యాదు తప్పే సార్. ఎట్లా డబ్బు ఇవ్వడం కూడా ఫిర్యాదు పని చేయకపోతే తప్పదు అని బ్లాక్మెయిల్ చేస్తూ దగ్గర నుండి గట్టిగా బలవంతంగా ఫోన్ పే చేసుకోవడం జరిగింది. ఫోన్ పే ఎక్కడ నుండి చేయలేదు సార్, అక్కడే చేసిన ఇద్దరు దగ్గర ఉండి కంప్లైంట్ మేరకు మేము విచారణకు తెలిసింది కూడా అతను దగ్గర నుండి బలవంతంగా కొట్టుకున్నాడని మా ఇన్వెస్టిగేషన్. స్వచ్ఛత ఆరోగ్యానికి పునాది అని చాటుతూ బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ అరీఫుల్లా ఆధ్వర్యంలో ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరచడంతో పాటు ప్రజలకు తడి, పొడి చెత్తను వేరు చేయడం, రోడ్లపై చెత్త వేయకూడదని అవగాహన కల్పించారు. వైద్యులు, సిబ్బంది, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని హాస్పిటల్ పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం సమాజానికి స్ఫూర్తిదాయకమని వైద్యులు తెలిపారు. సమాధానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
మెదక్ జిల్లా నార్సింగి పట్టణంలోని 3, 4, 5, 6వ వార్డుల ప్రజలు 20 ఏళ్ల క్రితం స్వంత డబ్బులతో బోర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల మోటార్ కాల్పోవడంతో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. కాంగ్రెస్ యువ నాయకుడు బక్కన్న గారి సంపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డికి ప్రజలు సమస్యలు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు స్పందించిన నేతలు తమ స్వంత ఖర్చుతో కొత్త సమ్మర్సిబుల్ మోటార్ ఏర్పాటు చేయించారు. కొద్ది రోజులుగా ఎదుర్కొన్న ఇబ్బందులు తీరడంతో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. చూడలేరు, మాకు ఆయననే అడ్జస్ట్ కొత్త మోటార్ తెచ్చి ఫిట్ చేసిండు. ఆయనకే అడ్జస్ట్ చేస్తాం. సంపత్ రెడ్డి చేసిండు. సంపత్ రెడ్డికే మేము ఏదైనా అది చేయగలుగుతాం. ఒకడొచ్చి ఒకడు ముందుకు రాలేడు, ఒకడు చేయలేడు. వారం రోజులు అవుతుంది, నీళ్లు లేవు. మరి ఎట్లా పరిస్థితి ఎట్లా? రాజేందర్ రెడ్డి కూడా సాయం చేసిండు. 4, 5, 6వ వార్డు సగం ఇది నీళ్లకు చాలా కొరత ఉంటే అయినప్పటికీ మేము గత 20 సంవత్సరాల కింద మా సొంత డబ్బులతోనే జీపీ ఫండ్స్ లేకుండా మా సొంత డబ్బుతోనే ఒక బోర్ వేసుకున్నాం. ఆ బోర్ కూడా ఇప్పటిదాకా నడిచింది, ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయింది. దాన్ని మొన్న వీళ్ళు మన బక్కన గారు సంపత్ రెడ్డి మరి ఎన్ఎం రాజేందర్ రెడ్డి దగ్గరికి మేము పోయినాం. పోతే వాళ్ళను సంప్రదించడం జరిగితే మీకెందుకు మేము ఉన్నామని మాకు ఒక మోటారు పంపు ఇప్పించారు. మరి ఇప్పించినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ రోజు ఈ 3 వాళ్ళనైతే నీళ్ళ కొరత లేకుండా వాళ్ళిద్దరు చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నామని మేము కోరుతున్నాం. కుప్పం మండలం న్యాయనూరు గ్రామ సమీపంలోని బావిలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. మృతుడు 2 రోజుల నుంచి కనిపించకుండా పోయిన నాయన గ్రామానికి చెందిన విజయ్గా గుర్తించారు. విజయ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు విజయ్ మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. 3 days ముందు బుధవారం నైట్ అక్కడ ఏదో వాళ్ళది ఏమో వేరే గొడవల్లో కొంచెం ఆయన మీద చెప్పినారనేసి ఆయన 7 గంటల వరకు ఇంట్లో ఉన్నారంట. దాని తర్వాత కనిపించలేదు. మేము ఎక్కడెక్కడ ఎతికినాము, ఎక్కడ కనిపించలేదు. 2 days ఇంకా మేము ఎతుకుతున్నాం, ఎక్కడ కనిపించలేదు. నిన్న ఒక ఈవినింగ్ ఒక 5:30 అట్లా బాయిలో ఉన్నారని చెప్పేసి తల మాత్రం తెలిసిందండి. సరిపోయి తీసుకొచ్చేసినాం మేము అక్కడనే. ఇంకా దాని తర్వాత మా అన్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పుడు పోస్ట్ మార్టంకి వచ్చినాం సార్. సార్ నా పేరు సరవణ, మా అన్న అతను. వైసీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ సౌత్ వికలాంగుల విభాగం అధ్యక్షుడు గరికిన చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి పద్మనాభం, అమ్మాజీ వాసుపల్లిని అసీలమెట్ట కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ గత తప్పిదాలు సరిచేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. కూటమి పాలన ఎన్నికల ముందు చెప్పిన దిశానిర్దేశాన్ని అనుసరించి చంద్రబాబుకు ప్రత్యర్థి చేసిన హామీలను ఎద్దేవా చేస్తూ తమ వక్రబుద్ధి ప్రదర్శించినట్లు తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండల సమైక్య ఆఫీసులో మండల సమైక్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం ఆనందరావు పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. మండలంలో 9 గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అందరూ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా పనిచేయాలని సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం వలన కలిగే లాభాలు, వాటి ప్రయోజనాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఓ ఏపీఎం సులోచన, గ్రామస్థాయి ఎంఎస్పీ మెంబర్స్, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒకవేళ నీ సాటిస్ఫాక్షన్ కోసము నువ్వు ఒక ఎరువు వేసినా సరే చేరు పచ్చగానే ఉంటుంది. అంటే ఎరువు వేయిపోయి బిఎండిఎస్ వేసి ఖరీదు ఫీల్డ్స్ చేరు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది.
ఎటువంటి కంపెనీస్ రావు. కాబట్టి ఈ కిట్టు 1000-1500 రూపాయలు ఉన్నదిలే, నేను ఎందుకు 1000 అని చెప్పి మీరు బద్దకించారు అంటే ఎరువులు ఎంత ఉంది? ఇప్పుడు డిఏపి ఎంత ఉందండి బ్యాగ్? డిఏపి బ్యాగ్ ఎంత ఉంది? 1350. పొటాష్ ఎంత? 1800. యూరియా ఎంత? ఇవన్నీ సబ్సిడీ ఫెర్టిలైజర్. మీకు తెలుసు తెలియదు? యూరియా బ్యాగ్ 2000 రూపాయలు. యూరియా బ్యాగ్ 2000 రూపాయలు. 1890 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కంపెనీకి ఇస్తారు. ఈ ఇస్తున్నారు. డిఏపి మీద 200 రూపాయలు, ఒక బ్యాగ్ మీద 200 రూపాయలు సబ్సిడీ. పొటాష్ మీద తక్కువ, పొటాష్ మీద 200, 300, 500 రూపాయలు సబ్సిడీ అంటున్నారు. ఈవెన్ పాల తోటలోనన్నా సరే ఎరువులు, పురుగు మందులు డ్రాస్టిక్ గా తగ్గుతున్నాయి అన్నది రీసెర్చ్. అంటే ఒకవేళ నీ సాటిస్ఫాక్షన్ కోసము నువ్వు ఒక డబ్బా ఎరువు వేసినా సరే చేరు పచ్చగానే ఉంటుంది. అంటే ఎరువు వేయిపోయి బియ్యం వేసి ఖరీదు. జర్నలిస్టుల ఉగాది సంబరాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా మార్చి 28న ఉగాది సంబరాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ సంబరాలు ఘనంగా నిర్వహించబడతాయన్నారు. విశాఖపట్నం నందపూర్ జంక్షన్లో ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశంలో ప్రధానంగా మా కార్యవర్గం అంతా కూడా పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించాం. అందులో ఈ ఏడాదికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంతో అంశాల వరకు చర్చించాం. సుమారు 650 మంది వర్కింగ్ జర్నలిస్టులు సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. ఇది పిలిజార్తో తయారు చేసి రాష్ట్ర కార్యవర్గానికి నివేదిస్తాం. అలాగే వచ్చే నెల 28న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉగాది సంబరాలు నిర్వహించడానికి కూడా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా మాదిరిగా నిజాలకు కూడా ఆ రోజు ఉదయం నుంచి కూడా అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, కవి సన్మానం, పండితుల సత్కారాలు ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నం విందు భోజనం కార్యక్రమాన్ని ముగిస్తాయి. కాబట్టి జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తాగడం జయప్రదం చేయాలని కోరుతూ ఏదైనా సరే వర్కింగ్ జర్నలిస్టుల కోసం పూర్తి స్థాయిలో మా పరిధి మేరకు కష్టపడి పనిచేసేది మాత్రం వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద యూనియన్, ప్రభుత్వ రికగ్నైజేషన్ యూనియన్ బ్రాడ్కాస్ట్ కమిటీ. కానీ ఏదైనా సరే భవిష్యత్తులో కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ఇప్పటికే మేము జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా జనవరి 20 నుంచి మెంబర్షిప్ డ్రైవ్ పెట్టాం. దాదాపు 650 మంది వరకు మన మెంబర్షిప్ లిస్ట్ తయారైంది. ఇది త్వరలో స్టేట్ కమిటీ పంపిస్తాం. అదేవిధంగా మార్చి 28న ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇది ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి మన జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి ప్రతి జర్నలిస్టు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోవాలని భావిస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరూ జీవితాలతో కొత్తగా ఉండాలి, జర్నలిస్టులు అందరూ కూడా ఇళ్ల స్థలం రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆ రోజు మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన విజయ ఈశ్వరరావు గారి మదన్ బృందం కూడా చక్కగా నిర్వహిస్తుంది. వీటిని మనం శ్రీనివాస్ ప్లస్ జగన్మోహన్ గారు చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉగాది సంబరాలను అద్భుతంగా నిర్వహిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరిపై భాగస్వామ్యమే. చక్కగా గాజువాక రాంబాబు అండ్ రవికుమార్ గారు కూడా ఈ చీరలు స్పాన్సర్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరెవరు మనకు సహకరిస్తున్నారు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిర్చికి గిట్టుబాటు ధర, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ 17న తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి రైతు సంఘం పిలుపునిచ్చారు. ఆదోని మండలంలో ఖరీఫ్ సీజన్లో వేసిన మిరప రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారని, తెగులు సోకే మిరప రైతుల పంట తీవ్రంగా దెబ్బతిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మిర్చి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు భాష డిమాండ్ చేశారు. రేట్ ఎట్లా పోయింది? 18,000 పోయింది. 18,000 రేట్ 5 క్వింటాల్ అంతా 1,00,000 లోపల 80,000. ఎంత లాస్ వచ్చింది? అట్లా
లాస్ అంతా ఏం లేదు, దానికి కూలీలకు సరిపోవు. 320 రూపాయలు కూలీ, కూలీలకు కూడా కావు. పెట్టుబడి ముందు తెచ్చినాము, ₹1,00,000 ముందు అయింది. 3 లక్షలు పెట్టుబడి పెడితే ఎట్లా మందులో కట్టే డబ్బులు ఎట్లా? డబ్బులు లేవు. మరి ఎట్లా 1.5 లక్ష లాస్ వస్తుంది. ఏం చెప్పినారు? చెప్పినాం, నోట్ రాసి ఇచ్చేది వాళ్ళకి ఏదో ఒకటి. రైతులు కష్టం కదా, వాళ్ళు వడ్డీతో సహా ఇసేకి ముందు పండితే కట్టాలా, లేకపోతే రేట్ కావాలా? ఇదే రేట్ కావాలా? గవర్నమెంట్ పెంచితే, గవర్నమెంట్ పైన పెంచితే మనకి బాగుంటది అంతా. మరి ఎట్లా గవర్నమెంట్ అందరికీ అడదామా? అక్కడ అమ్మే వాళ్ళని అడిగితే ఎక్స్పోర్ట్ లేదు, రేట్ పోవు అంటారు. రేట్ అయితే రైతులకి ఏమన్నా మిగులుతుంది, లేదంటే ఏం లేదు. నీ ఎన్ని ఎకరాలు వేసావా? 2 ఎకరాలు. ఎన్ని కింటలు వచ్చేది ఇది? 5 క్వింటాలు. అయితే 18. నీ దగ్గర సేమ్ సమస్య అంతే. మరి రేట్ ఎక్కలా అడగాల వద్దా? గవర్నమెంట్ అడగాల రైతు. అది సోమవారం ధర్నా పెట్టాం కర్నూలు, అందరూ పోవాలా. అది ఆదోళన మండలం వాటిని అనిపిస్తుంది కదా. ఈ రైతు చెప్ప మాట ఉంటే ఈ 1.5-2.5 లక్ష ఖర్చు వచ్చిందంట. 5 క్వింటాలు వచ్చింది. 5 క్వింటాలు వస్తే 80,000 వచ్చింది. ఇంకా 1,70,000 లాసు. 1,70,000 వేసేస్తే పోయి 3 సంవత్సరాలు 60,000 70,000 పోయింది. ఇదే మంచి క్వాలిటీ ఉంది ఇప్పుడు కదా. అప్పుడు మామూలు క్వాలిటీ పోయింది 30,000. మంచి క్వాలిటీ 60,000 పోయింది. ఇప్పుడు అదే పాత రేటు వస్తేనే ఈ బ్యాడ్కి రేట్ వస్తుంది, లేకుంటే లేదు. దయచేసి ఈ రైతుని ఆలోచన చేసి, రైతు బాగుంటేనే దేశ భాగం అంటారు. రైతు ఇబ్బంది ఉంటే కూలీలను ఏడ బాగుపడతారు. రైతు పంట ఎక్కువ వస్తే, పంట రేట్ వస్తే కూలీలకు 300-400 కూలీ ఇస్తారు. రైతు ఎదపడలేదు. ఇప్పుడు అదిగే లాస్ వచ్చేదా? కూలీలు ఉపాసం. కూలీ బయట పోయి సరుకు కొడుకుంటే సరుకు ఎక్కువ ఉంది, రేటు నూనె రేట్ ఎక్కువ ఉంది, అన్ని రేట్ ఎక్కువ ఉంది. ఆ 300 కూలీ వచ్చే 300 ఆయలేదు, తినకనే ఆయలేదు వాడకము. అదే రైతు పంట రేటు వస్తేనే కూలీ ఇంకొక 50-100 కానీ ఎక్కువ రేట్ ఎక్కేలా. కూలీ అంతా 300 ఏమన్నా గిడుతుందా మీకు? రైతు ఎట్లా రైతులు ఏమైనా 100 ఎక్కువ అడిగారా మీరు? వాళ్ళు తెచ్చుకోవాలంటే 150 లాస్ ఉందంటే మీరు 300 పోతారు. రైతు ఏమైనా ఎక్కువ రేటు పడితే మీరు 150 ఎక్కువ వస్తుంది. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజు 286వ జయంతి ఉత్సవం మహాభోగ్ బండారు కార్యక్రమం హనుమకొండ గిరిజన భవన్లో ఘనంగా నిర్వహించారు. సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి గిరిజన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజన భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ, అడవులను కాపాడుకోవడం అన్ని సామాజిక వర్గాలను సమానత్వం కోసం కృషి చేశారు. వారి ఆశయాలను అందరం అనుసరించాలన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రతిసారి మనము సంత్ సేవాలాల్ ఇచ్చిన మెసేజ్ సామాజిక వర్గాలు ఈక్వాలిటీ కోసం చేసుకుంటారు. both the parental responsibility and mother responsibility. Companies ఏర్పాటు చేసి
వరంగల్ జిల్లా నర్సంపేటలో 13 కిలోల గంజాయి పట్టుబడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన 3 వ్యక్తులు ఎండి అసద్, మోహిత్ కుమార్, అమిత్ కుమార్ అనే 3 జల్సాలకు తాగుడుకు అలవాటు పడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన చేయాలన్న ఉద్దేశంతో గంజాయి అమ్మకాలకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఒరిస్సా వెళ్లి అక్కడ కేజీకి 6,000 రూపాయల చొప్పున 9 కేజీలను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్లలో తనిఖీలు ఎక్కువగా చేపట్టడంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్రైవేట్ వాహనంలో ఖానాపురం మండలంలో ప్రవేశించారు. ఖానాపురం ఎస్ఐ రఘుపతి తన సిబ్బందితో వీరిని పట్టుకున్నారు. వీరి దగ్గర నుండి 9 కిలోల గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాజువాక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసారథి మురళీనగర్లోని వైశాఖి స్పోర్ట్స్ క్లబ్ పార్కులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆర్ ముకుంద్ ఆదేశానుసారం వనమాలి, సిటీజీ వాకర్స్ క్లబ్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో జరిగింది. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ప్రతి నెల స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా 3వ శనివారం వచ్చేసి మన మురళీనగర్ వాకర్స్ క్లబ్ లో, వాకర్స్ పార్క్ లో మనమంతా వాకర్స్ అందరం కలిసేసి ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరుపుకున్నాము. దీనిలో భాగంగా మనము మన పరిసరాలు, మన రాష్ట్రం, మన దేశాన్ని కూడా స్వచ్ఛందంగా చేయాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని 3వ శనివారంగా కాకుండా ప్రతిరోజు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం మంచి కార్యక్రమానికి తలపెట్టడం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది అందరం కలిసి చేస్తేనే దీన్ని ఘన విజయం సాధించగలుగుతాం. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్క మగవాళ్ళు, పిల్లలు, టీచర్స్, ఎంప్లాయర్స్ మొత్తం అందరూ ఎవరు వర్కింగ్ ప్లేసుల్లో వాళ్ళు నీట్ గా పరిసరాలని, మన ఘన వ్యర్థ పదార్థాలని సెగ్రిగేషన్ చేస్తూ ఎక్కడికి ఇవ్వాల్సిన వేస్ట్ ని అక్కడికి ఇచ్చి, బయోమెడికల్ వేస్ట్ అయితే బయోమెడికల్ ప్లేస్ కి, మున్సిపల్ వేస్ట్ అయితే మున్సిపల్ వేస్ట్ కి, ఇంకా వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవి గ్యాసెస్ తయారు చేసే వేస్ట్లకి, జీవీఎంసీ వేస్ట్ ఉంటే జీవీఎంసీ, మన కాపులపాడికి, ఇలా సెగ్రిగేషన్ మనం ఇక్కడ చేయగలిగితేనే ఆ ఫెసిలిటీస్ కి వెళ్ళగలుగుతుంది. ఆ ఫెసిలిటీస్ కి వెళ్ళిన తర్వాత దాని వల్ల మనకు ఉపయోగం కలుగుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మాట్లాడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ఇంకా ఉత్సాహంగా అందరం పాల్గొవాలని, ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ. నా పేరు కృష్ణకుమారి. ఈ రోజు ఏంటంటే 3వ శనివారం ప్రతి నెలలోని కూడా ఘన పదార్థాలు, ఘన వ్యర్థ పదార్థాలు అన్ని కూడా క్లీన్ చేసుకుంటా ఉండాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ ని సక్సెస్ చేయాలని ఈ రోజు భూపేష్ నగర్ లో ఈ కార్యక్రమం చేపట్టాము. గ్రీన్ క్లైమేట్ టీమ్, జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.